We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of that ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. దేవుని వాక్యం కోసం ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఎంతమంది సిద్ధపాటు కలిగి ఆయన మందిరానికి వచ్చారు? కెన్ యూ షో యువర్ హ్యాండ్స్? సాటర్డే ఈజ్ ద డే ఫర్ అ ప్రిపరేషన్. మన ఆత్మీయ జీవితానికి, మన జీవితానికి అవసరమైన ఆహారం కోసం మనము ఆదివారం దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అన్న దానికోసం మనం ముందుగానే దేవుని బిడ్డలు ప్రిపేర్ అయి ఉండాలి. ఎలాగా? ఆత్మీయంగా, శారీరకంగా, ఫిజికల్గా అండ్ స్పిరిచువల్గా. నేను ఇంకా చెప్పాలి అని అంటే, మీకు ఓపిక ఉంటే, చేయగలిగితే ఖచ్చితంగా ఫాస్టింగ్, సాటర్డేని ఫాస్టింగ్ డేగా మార్చుకోండి. ఇంకా ఉన్నతమైన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే మన ఆత్మ ఎంత దేవుని వైపు ఆకలితో చూస్తూ ఉంటుందో అంత దేవుడు మన లైఫ్ పట్ల ఓపెన్ అప్ అయి ఆయన ఆత్మతో నింపుతూ ఉంటాడంట. ఆయన సమృద్ధితో నింపుతూ ఉంటాడంట. God will do great things for us if we are prepared to receive them from Him. ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మనము మన ఆత్మని ప్రిపేర్ చేసుకొని ఆయన దగ్గర నుంచి పొందుకుంటానికి ఫుల్ క్లియర్ హార్ట్తో మనం ప్రిపేర్ అయ్యి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడు కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రేయర్ లైఫ్. ఎక్కువ దేవునితో కనెక్ట్ అయి ఉంటాం. ఎక్కువ ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నేను అరగంట కంటే ఎక్కువసేపు దేవుణ్ణి ప్రార్థించను, అరగంట దాటక ముందే మళ్ళీ దేవునితో కనెక్ట్ అయి ఉంటాను అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అరగంట కంటే ఎక్కువ ప్రేయర్ చేయడంట, బట్ అరగంట లోపే మళ్ళీ ప్రేయర్ చేయటం మొదలు పెడతా ఉంటాడంట. దేవుని బిడ్డలు ఆ రీతిగా ఉండాలి. ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా సరే మన ఆత్మ దేవునికి కనెక్ట్ అయి ఉన్న నాడు మన జీవితాలు ఒక న్యూ సీజన్లోకి దేవుడు అడుగు పెట్టిస్తూ ఉంటాడు. ఆమేన్. వి షుడ్ నాట్ ఆర్గ్యూ విత్ గాడ్. మనం దేవునితో ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయకూడదు. వి మస్ట్ లిజన్ అండ్ ఒబే. దేవుడు ఏదన్నా చెప్పాడు అని అంటే అది నువ్వు వినటం, దానికి ఒబే అవ్వటమే. అంతేగాని దేవుని దగ్గర కూర్చొని, దేవా ఇదెందుకు చేయలా, అదెందుకు చేయలా, నాకు ఇది కావాలి, అది కావాలి, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలా. చాలాసార్లు విశ్వాసులు వారి ప్రార్థన అలాగా ఉంటుంది. నో 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 ఆల్వేస్ వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ వీ నీడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటని మనం ఎంత వింటామో అంత ఒబే చేయాలంట. అంటే ఒబే అంటే తెలుగులో విధేయత చూపించాలి. దేవుని మాటకి మనం ఎంత విధేయత చూపిస్తామో అంత స్పీడీ మిరకిల్స్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్ఫుల్ ప్రేయర్స్ నెవర్ బెగ్గింగ్ గాడ్. విశ్వాసపు ప్రార్థనలు ఎప్పుడు దేవుని సన్నిధిలో అడుక్కోవంట. మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే, ఇవ్వు నాయనా, ఇవ్వు నాయనా, ఇవ్వు నాయనా అని అడుక్కోకూడదు. అలా అడుక్కుంటే దేవుడు ఇష్టపడడు. మనం ఏం చేయాలంటే జస్ట్ డిక్లేర్ హిస్ పవర్ అండ్ అథారిటీ. ఆయన మనకిచ్చిన అధికారాన్ని, శక్తిని బట్టి మన యొక్క కార్యాలని మనమే డిక్లేర్ చేసుకోవాలి. ఆమేన్. ఎలా డిక్లేర్ చేసుకోవాలి? ఆయన మాటలో ఉన్న విశ్వాసము ద్వారా మన లైఫ్లో మన కార్యాలని మనం డిక్లేర్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇవ్వు దేవుడు అది అడగల. అడుగుడి ఇవ్వబడును. ఎలాగా? అటువలే అడుగుడి. ఎటువలే అడగాలి? విశ్వాసముతో కూడిన ప్రార్థనతో నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో హెవెన్ డోర్స్ ఓపెన్ చేసి సర్వ సమృద్ధితో మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
ఆమేన్. వి షుడ్ నాట్ మూవ్ బై వాట్ వి సీ. మన పరిస్థితులను చూసి మనం మూవ్ అవ్వకూడదు. వి షుడ్ నాట్ మూవ్ బై వాట్ యు ఫీల్. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి మనం మూవ్ అవ్వకూడదు. వి షుడ్ మూవ్ బై వాట్ యు బిలీవ్. నువ్వు ఏది నమ్ముతున్నావో దాన్ని బట్టి నువ్వు మూవ్ అవటం మొదలుపెట్టినాడు. నీ లైఫ్ న్యూ ట్రాన్స్ఫర్మేషన్లోకి దేవుడు మారుస్తానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ నిన్ను లిమిట్ చేయకూడదు. అంటే యువర్ బ్యాక్గ్రౌండ్ డజంట్ లిమిట్ యువర్ ఫ్యూచర్. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు. నువ్వు చదువుకున్నవాడు అవ్వచ్చు, చదువు లేనివాడు అవ్వచ్చు, ఉన్నతమైన వాడు అవ్వచ్చు, ఉన్నతం లేనివాడు అవ్వచ్చు, జ్ఞానవంతుడు అవ్వచ్చు, జ్ఞానం లేనివాడు అవ్వచ్చు, ఉన్నత కులానికి చెందినవాడు అవ్వచ్చు, కులానికి చెందని అవ్వచ్చు. నువ్వు తెల్లగుండొచ్చు, నల్లగుండొచ్చు, నువ్వు సన్నగుండొచ్చు, లావుగుండొచ్చు, నువ్వు అందంగా ఉండొచ్చు, అందంగా లేకపోవచ్చు, జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం లేకపోవచ్చు. బట్ దాని అంతటికి మించి దేవుని హృదయంలో గనక దేవుని మాటకి నీ జీవితంలో నువ్వు స్థానం ఇచ్చినట్లయితే నీ ఫ్యూచర్కి మించిన ఆశీర్వాదాలు దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. యువర్ బ్యాక్గ్రౌండ్ డజంట్ లిమిట్ యువర్ ఫ్యూచర్ వెన్ యూ ప్లేస్ యువర్ లైఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టినప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ నీ ఫ్యూచర్ని లిమిట్ చేయదు. నీ అందం నీ ఫ్యూచర్ని లిమిట్ చేయదు. నీ జ్ఞానం నీ ఫ్యూచర్ని లిమిట్ చేయదు. నీ అవివేకం నీ ఫ్యూచర్ని లిమిట్ చేయదు. నీ ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. వారసత్వంగా ఇవన్నీ వస్తున్నాయి అంటే నో. వారసత్వంగా నీ జీవితంలోకి ఏమి రావాలంటే అబ్రహాము, ఇసాకు, యాకోబుల పైన ఉన్న దీవెనలు మాత్రమే రావాలి. ఎందుకంటే యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించబడిన వ్యక్తులము కాదు. మనము ఇహలోక సంబంధులము. కాబట్టి మన పైన ఎప్పుడు కూడా ఎవరి దీవెనలు ఉండాలంట? దేవుని దీవెనలు. నెవర్ అగైన్ మన వెనకని, మన బ్యాక్ని ఎప్పుడు చూసుకోకూడదు. మా మమ్మీ మా డాడీ సంపాదించలా, మా తాతలు సంపాదించలా, సో దట్స్ వై వీఆర్ పూర్ అన్న మాట మన నోట్లోంచి రాకూడదు. విశ్వాసుల నోట్లో నుంచి అస్సలు రాకూడదు. మీ తల్లిదండ్రులు ప్రార్థించకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ నిన్ను తాకటానికి సిద్ధంగా ఉంది. ఆయన నిన్ను నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో బలంగా మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఎవ్రీ నైట్ నీ రూమ్కి వస్తున్నాడు. ఎవ్రీ నైట్ నీతో మాట్లాడదామని కూర్చుంటున్నాడు. ఆర్ యు రెడీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? ఆయన మాటను వినటానికి సిద్ధంగా ఉన్నారా? నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే ఆయన మాటని మనం వినటం మొదలు పెట్టిన నాడు నీ జీవితాల్లో కార్యాలు ఆటోమేటిక్గా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్. విశ్వాసం అనేది ఒక అనుభూతి కాదు. ఇట్స్ ఎ డెసిషన్. నీ జీవితంలో విశ్వాసి ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేంటంటే ఈ రోజు నుంచి నేను విశ్వాసంతోనే బ్రతుకుతాను. నా జీవితంలో ఏదైనా సరే విశ్వాసం ద్వారానే నేను సంపాదించుకుంటాను. ఫెయిత్. మిమ్మల్ని ఇట్లా స్కాన్ చేస్తే మీలో కనపడాల్సింది ఏంటి అంటే మీ బాడీ పార్ట్స్ కాదు, ఫెయిత్ కనిపిస్తూ ఉండాలి. ఆమేన్. యవనస్తులైన బిడ్డలారా, నేను చెప్తున్నాను, విశ్వాసంతో ఈ రోజు నుంచి మీ జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోండి. మీరు అడుగు వేయక ముందే మీ ఆశీర్వాదాన్ని దేవుడు మీ ముందు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆమేన్. డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్, డోంట్ వరీ అబౌట్ జాబ్స్, డోంట్ వరీ అబౌట్ మ్యారేజెస్, డోంట్ వరీ అబౌట్ యువర్ హెల్త్. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట యందు నమ్మకం ఉంచండి, దేవుని మాట యందు భక్తి ఉంచండి, దేవుని మాటకి విధేయత కలిగి ఉండండి. దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయటం మొదలు పెట్టేస్తాడు. We need to act boldly on the promises of God. నేను లాస్ట్ ఫ్రైడే అదే చెప్తా ఉన్నాను. బోల్డ్గా మనం విశ్వాసంతో మన జీవితాల్లో యాక్ట్ చేయటం మొదలు పెట్టాలి. మనుషులకి జరగపోవచ్చు, బట్ నీకు మాత్రం దేవుడు చేస్తాను అంటున్నాడు. నువ్వు విశ్వాసంతో అడుగు, నేను నీ లైఫ్లో కార్యాలు చేస్తాను అంటున్నాడు. నువ్వు విశ్వాసంతో నా వైపు తిరుగు, ఐ విల్ షో హౌ మెర్సీ, హౌ గ్రేట్ఫుల్, నా యొక్క
హస్తం యొక్క బలము ఎంత ఉన్నతంగా ఉంటుందో, నా దయ ఎంత ఉన్నతంగా ఉంటుందో, నా కృప ఎంత ఉన్నతంగా ఉంటుందో, నువ్వు నా వైపు విశ్వాసంతో తిరిగి అడుగు, నేను నీ జీవితం పట్ల దాన్ని చూపిస్తాను అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ ఈజ్ స్టిల్ లుకింగ్ ఫర్ ఎ వెజల్ ఆఫ్ ఫెయిత్. వెజల్ ఆఫ్ ఫెయిత్గా నువ్వు ఉంటావా? ఈ రోజు నుంచి నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? లేదా ఒకరోజు నమ్మకంగా 2 రోజులు అవిశ్వాసంగా ఉందాం అనుకుంటున్నారా? దేవా, నీ దగ్గర అర్హమైన పాత్రగా నేను నిలబడదాం అనుకుంటున్నాను ప్రభువా. విరిగిపోయాను, నలిగిపోయాను, పరిస్థితులు నన్ను విరిచేసినాయి, నా సమస్యలు నన్ను విరిచేసినాయి, నా పాస్ట్ నన్ను విరిచేసింది, నన్ను నమ్మిన వాళ్ళు నన్ను విరక్కొట్టేశారు, నా అనుకొని నేను ఎంతో పెట్టాను నాయన, వాళ్ళు నన్ను తొక్కేసి వెళ్ళిపోయారు, నా హృదయాన్ని గాయపరిచారు. లార్డ్, ఇదిగో ఎందుకు పనికి రాకుండా, కనీసము కుక్కకి కూడా పనికి రాకోకుండా ఉన్న నా జీవితాన్ని ఇదిగో తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతున్నా, నువ్వే బాగు చేస్తావు ప్రభా అని నువ్వు చెప్పగలిగే ధైర్యం నీకుందా? అలాంటి హృదయాల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులైన బిడ్డలారా, నేను చెప్తున్నా, ఎంత భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే దేవుని దగ్గరికి నీ జీవితాన్ని అప్పచెప్పు. దేవుడు దాన్ని మనుషులు ఊహకందనైన గొప్ప స్థితిలో మార్చి నీ జీవితాల్లో తిరిగి మళ్ళీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెన్నాళ్ళు భయపడదాం అనుకుంటున్నావు? ఇంకెన్నాళ్ళు దిగులు పడదాం అనుకుంటున్నావు? లేకపోతే ఇంకెన్నాళ్ళు దాంకొని భయపడదాం అనుకుంటున్నావు? దేవుడు ఎక్కడ ఉన్నా సరే ఆయన దృష్టి మన పైన ఉంటూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సముద్ర లోతుల్లో ఉన్నా, ఆకాశపు అంచుల్లో ఉన్నా, దేవుని దృష్టి నుంచి మాత్రం మనం తప్పించుకోలేం. ఆమేన్, హల్లెలూయా. తొందరగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఐజయా 35 చాప్టర్ 35వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఏమి పుష్పిస్తుందంట? అరణ్యమును ఎండిన భూమియు. అరణ్యాన్ని ఎంతమంది చూశారు? సీజన్ వైజ్ అది బ్లూమ్ అవుతూ ఉంటుంది, అవునా కదా? అంటే ఎండాకాలం మొత్తం నేను ఒకసారి ఫారెస్ట్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు, సమ్మర్స్ పిల్లల్ని తీసుకొని. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్తా ఉంటారనమాట. ఏమని చెప్తారంటే, మనం ఈ సీజన్లోనే వెళ్ళొచ్చండి ఫారెస్ట్లోకి, ఇంకొక సీజన్లో మనం ఎంటర్ అయ్యాము అని అంటే వి కెనాట్ స్టెప్ ఇన్ టు ద ఫారెస్ట్. ఎందుకని అని అంటే ఆ ఫారెస్ట్ అంతా ఆ గ్రీనరీ తోటి ఫిల్ అయిపోయి ఉంటుందంట. వర్షాలకి మొత్తం అంతా పచ్చదనంతో చెట్లన్నీ పాకేసి రోడ్లు కనిపించుకోకుండా నిండిపోయి ఉంటాయంట. ఇంకా అప్పుడు ఏంటంటే యానిమల్స్కి ఫుల్ అథారిటీ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మనం ఎంటర్ కూడా అవ్వలేమంట, లోపలికి వెళ్ళలేమంట. మనం వెళ్దామని ట్రై చేసినా సరే వి కాంట్ మూవ్ ఇన్సైడ్. సో వాళ్ళు ఏం చెప్తారంటే సర్టెన్ ఒక 3-4 months మాత్రమే ఆ టైంలోనే మనం లోపలికి వెళ్ళగలం. ఎందుకు వెళ్ళగలం అంటే అన్ని ట్రీస్ ఎండిపోయి ఉంటాయి, పచ్చదనం కనిపించదు, ఉంటుంది బట్ ఆ గ్రీనరీ అనేది కనిపించదు. కానీ దేవుడు అంటున్నాడు, అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అంట. ఈ కస్తూరి పుష్పాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? అది చాలా రేర్ ఫ్లవర్ అన్నమాట. పువ్వులన్నిటిలో కల్లా చాలా అందమైన పుష్పం అంట అది. ఆ పువ్వు చాలా రేర్గా బ్లూమ్ అవుతూ ఉంటుంది కొన్ని ఏరియాస్లో. దేవుడు చెప్తున్నాడు, అట్లాంటి రేర్ థింగ్ని నీ జీవితంలో నెవర్ ఎండింగ్ థింగ్గా చేద్దామని అంటున్నాడు. ఆమేన్. వాట్ ఈజ్ రేర్ ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్ విల్ బికమ్ కామన్ ఇన్ యువర్ లైఫ్. ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ లైఫ్. మనుషులందరికీ రేర్ అవ్వచ్చు, కానీ నీ జీవితంలో మాత్రం అట్లాంటి ఉన్నతమైన కార్యాలు కామన్గా జరిగిపోతూ ఉంటాయి. విశ్వాసుల బిడ్డల్లో జరిగిపోతూ ఉంటాయి. విశ్వాసంతో ఆయన వైపు తిరిగితే జరిగిపోతూ ఉంటుంది. కామన్ థింగ్స్ ఎట్లా అంటే నువ్వు ఇలా చూసి ఓకే అయిందా పర్వాలేదు దేవుడు చూసుకుంటాడని తిరిగే లోపే జరిగిపోతూ ఉంటాయి కార్యాలు. ఎందుకంటే అడవి లాంటి నీ జీవితాన్ని దేవుడు కస్తూరి పుష్పము వలె మారుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.
వెన్ గాడ్ డస్ సంథింగ్ నోబడీ కెన్ రివర్స్ దట్ థింగ్. దేవుడు నీ జీవితాన్ని కస్తూరి పుష్పంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే ఏ పరిస్థితి కానీ, ఏ సిచ్యువేషన్ కానీ, మనిషి కానీ, మాట కానీ ఏది కూడా దాన్ని నీ జీవితం పై నుంచి రివర్స్ చేయలేదు, దొంగలించలేదు, లాక్కోలేదు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట యందు విశ్వాసం ఉంచు చాలు. అడవి లాంటి నీ జీవితాన్ని కస్తూరి పుష్పం వల్లే చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వెన్ గాడ్ ఓపెన్స్ ద డోర్స్ నోబడీ కెన్ షట్ ద డోర్. దేవుడు నీ జీవితం పట్ల తలుపులు ఓపెన్ చేస్తే దాన్ని మూయగలిగే శక్తి నీకొక్కడికి మాత్రమే ఉంటుంది, ఎవ్వరికీ ఉండదు. తెలుసా మీకు ఆ సంగతి? జీవ మరణములు నాలుక వశనం. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అని నువ్వు విశ్వాసంతో పలకటం మొదలుపెట్టిన నాటి నుంచి హెవెన్ డోర్స్ విల్ ఓపెన్. నీ నెత్తిపైన ఆకాశం తలుపులు తెరవబడతా ఉంటాయి. అట్లా మళ్ళీ ముయ్యాలి అని అంటే ఎవరికి సాధ్యం కాదు, ఈవెన్ ది ఏంజల్స్కి కూడా సాధ్యం కాదంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ కమ్స్ ఫ్రమ్ గ్రేటెస్ట్ బ్యాటిల్స్. యు ఆర్ ఫైటింగ్ గ్రేటెస్ట్ బ్యాటిల్స్. మీ జీవితాల్లో మీరు జయించలేని యుద్ధాలని చేస్తూ ఉన్నారా? అయితే ఏంటంటే దేవుడు ఉన్నతమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయటానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వేట్లతో ఫైట్ చేస్తున్నారు, వేట్లతో బాధపడుతున్నారు. దేవుడు మీ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ని మీ గ్రేటెస్ట్ బ్యాటిల్స్లో దాచి ఉంచాడు. మే యూ ఫైండ్ యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఇప్పుడు ఇబ్బంది పడతా ఉండొచ్చు, బట్ దాంట్లో నుంచి దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా? నెక్స్ట్ వర్స్ చదువుదాం సిస్టర్. అది బహుగా పూయుచు ఉల్లసించును. చాలు. ఎట్లా ఉందంట? అది బహుగా పూయుచు ఉల్లసించును. మన పరిస్థితులు మారాలి అని అంటే కొన్నిసార్లు మనం నోరు మూసుకొని ఉండాలి. నీ జీవితం పుష్పించాలి అని అంటే బెటర్ యూ షట్ యువర్ మౌత్. చూడండి, టు చేంజ్ అవర్ సిచ్యువేషన్ వి నీడ్ టు ఫైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన పరిస్థితులు మారటానికి మనకి దేవుని మాట అవసరం. ఇట్ సెటిల్డ్ ఎవ్రీ ఇష్యూస్. కానీ ఆ మాటని నువ్వు మెడిటేట్ చేసినంత వరకు నీ జీవితంలో విశ్వాసపు అడుగులు చూస్తానే ఉంటావు. నువ్వు ఎంత విశ్వాసపూరితమైన వర్డ్ చూడండి. ఫస్ట్ వచనంలో ఏమన్నాడు దేవుడు? అరణ్యము ఎండిన భూమియు సంతోషించును. చాలు, ఈ రోజుకి ఈ మాట చాలు. దేవా, అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అన్నావు. ఇదిగో నా పరిస్థితి, ఇది ఎండిపోయింది, ఇది పుష్పించే బాధ్యత నాదే అని చెప్పావు. కస్తూరి పుష్పం వల్లే చేస్తానని చెప్పావు. లార్డ్, ఇదిగో నా సమస్యని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. నా జీవితాన్ని కస్తూరి పుష్పము వలె చెయ్యగలిగిన శక్తి నీ మాటలో ఉంది. ఈ మాటని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా జీవితం కస్తూరి పుష్పము వలె పుష్పిస్తుంది అన్న ఒక నమ్మకంతో నీ నోరుని గట్టిగా మూసుకొని ఉన్నావు అని అంటే నీ జీవితం తలుపులు దేవుడు తెరవటం మొదలు పెడతా ఉంటాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే విశ్వాసం మాట్లాడేటప్పుడు కొంత అవిశ్వాసాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటాం. మన చుట్టూ వస్తారు గ్యాంగ్, మిలిటరీ గ్యాంగ్ లాగా. మనం ఏది మాట్లాడితే దానికి ఎగైనెస్ట్ పలుకుతూ ఉంటారు. నా కూతురికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా బిడ్డకి పెళ్ళయిద్ది అని నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కరెక్ట్గా ప్రార్థన అంతా అయిపోయినాక లెగుస్తారు. ఎవరో ఒకళ్ళు ఏంటనంటే, ఏంటో నల్లగున్నది, పట్టుకున్నాడు, గుండు ఉంది, బట్టతల ఉంది, ఆడపిల్లలేమో హైటు వెయిటు ఇట్లా ఉన్న వాళ్ళని చూస్తున్నారు. వస్తారంటావా? దేవుడిస్తాడులే. వాళ్ళు మాట్లాడంగానే మన విశ్వాసం పైన ఏమైందో తెలుసా? ఇట్లా ఒక టంబల్ ఆఫ్ వాటర్ పోసేసినట్టు అయిపోతుంది. సో అందుకనే
ఎప్పుడు చెప్తా ఉంటారు, దేవుని సేవకులైనా నేనైనా చెప్తా ఉంటా, ఏదైనా మీ జీవితంలో కార్యం జరగాలని మీరు అనుకుంటే ఆ కార్యము యొక్క ట్రేసెస్ని మీరు గుర్తెరగటం స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ షట్ యువర్ మౌత్, నోరు మూసేయండి. అంటిల్ ఆ కార్యం నీ లైఫ్లో జరిగిపోయే అంతవరకు మీరు నోరు మూసుకొనే ఉండాలి. పెళ్ళిళ్ళు కుదిరినా, కన్సీవ్ అయినా, మీరు ఏదన్నా బిజినెస్ పెడుతున్నా, నేను బిజినెస్ పెడుతున్నా, నువ్వు వస్తావా, ఇవన్నీ ఏంటి తెలుసా? దేవునికి ఆయాసకరమైన పనులు. దేవుడు కార్యం చేసేటప్పుడు సాతాను దాని వెనకాల పరిగెడతా ఉంటాడంట. ఎందుకనంటే ఎక్కడ దేవుని కార్యము తిను అనుభవించి మళ్ళీ నా నుంచి దూరమై రక్షణలోకి అడుగు పెట్టేస్తాడు అని ఎప్పుడు కూడా ఆ కార్యాన్ని జరగకుండా దాని వెనకాల పడతానే ఉంటాడు. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా సాతాను భయంకరంగా రక్షణ ఈ జనులకి రాకూడదు అని చెప్పి ఆ రాజులో దూరి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మరియా ఏమైపోయింది? సైలెంట్ అయిపోయింది, హైడ్ అయిపోయింది, దాక్కుంది, పరిగెట్టింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ ఆమె అనుకున్న రక్షకు మాత్రం జన్మనిచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. నాకు చెప్పలేదేంటి, నేనేమన్నా కుళ్ళుకుంటానా, నేనేమన్నా ఏడ్చుకుంటానా అని మన బంధువులన్నా నో ప్రాబ్లం అనుకోనివ్వండి, కానీ మన రక్షణ మనకి కావాలి. అప్పటి వరకు గట్టిగా నోరు మూసేసుకుందాం. మన జీవితం కస్తూరి పుష్పము వలె పుష్పించే అంతవరకు మన జీవితంలో జరిగే మిరకిల్స్ ఎవ్వరికి చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ చెప్పటం మొదలు పెట్టారు అనుకోండి, నేను చెప్పిన మళ్ళీ మీ ప్రాబ్లం ఫస్ట్ పాయింట్కి వచ్చినట్లే. మళ్ళీ తిరిగి యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం, యు ఆర్ వేస్టింగ్ అందుకే చెప్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే చాలామంది పిల్లలు ఇంటర్వ్యూస్కి వెళ్తాం, మేము ఇంటర్వ్యూకి యూఎస్ ఇంటర్వ్యూకి వెళ్తాం, అదొక హానర్గా చెప్పుకుంటారు. నో 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 నో, యూ షుడ్ నాట్ టెల్ అబౌట్ ఇట్. మీ జీవితంలో ఏది ఒక మెరకిల్ జరగాలని ఆశిస్తున్నారో దాన్ని పొరపాటును కూడా నోరు తెరిచి పక్కన వాళ్ళకి చెప్పొద్దు. విశ్వాసులు ఈ రోజు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే గట్టిగా నోరు మూసుకుంటూ నేర్చుకోవాలి. ఆమేన్. If God gives answers for our problems, we move from prayer to praise. మీకు ఒకవేళ ప్రార్థన చేసి 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 నాకు దేవుడు ఇచ్చేశాడు అన్న గమనం మీకు కలిగినాడు, మీరేం చేయాలంటే అందరికీ చెప్పుకుంటాం కాదు, ప్రార్థన ఆఫ్ చేసేసి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం మొదలుపెట్టండి. ఎప్పుడు దాకా? దాంట్లో నువ్వు దూరే అంతవరకు. ఆమేన్, హల్లెలూయా. ఈ లైఫ్ని మీరు అలవర్చుకోండి, మీ జీవితం పైన డెస్టినీని దొంగలించే శక్తి ఎవ్వరికి ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, 2nd verse చదువుదాం. చూడండి, నేను ఇంకొక మాట చెప్తాను. ఆ సెంచూరియన్ కాదు, ఇంకొక అతను, ఒక తండ్రి దేవుని దగ్గరికి తన కుమారుడు అనారోగ్యతగా ఉన్నాడు అని చెప్పి, దేవా మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి నా కుమారుడిని స్వస్థపరచును ఆయన అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆ యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నీ కుమారుడిని స్వస్థపరిచింది, యూ క్యాన్ గో అని చెప్తాడు. ఆ సెంచూరియన్ అక్కడి నుంచి బయలుదేరి 2వ రోజు తన ఇంటికి వెళ్ళేసరికి తన కుమారుడు స్వస్థపడి ఉంటాడు. అప్పుడు అతను అడుగుతాడు, ఆ తండ్రి అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, ఈ బిడ్డ ఎప్పుడు స్వస్థపడ్డాడు అని. ఈ బిడ్డ ఎప్పుడు స్వస్థపడ్డాడు తెలుసా? దేవుడు ప్రకటించినప్పుడే, ఆ క్షణమే ఆ బిడ్డ స్వస్థపడ్డాడు. చూడండి, ఈ సెంచూరియన్ చేసింది ఏంటి తెలుసా? ఫిజికల్ రిలంలో తను దేవుని యొక్క మాటని విధేయత చూపించాడు, అండ్ స్పిరిచువల్ రిలంలోకి అడుగు పెట్టడానికి తను అక్కడి నుంచి బయటికి. ఎవరైనా స్వస్థపడకోకుండా నీ కొడుకు స్వస్థపడ్డాడు ఎల్లు అని అంటే నమ్మి వెళ్ళిపోతారా? వెళ్ళం కదా. ఎందుకు? వి నీడ్ టు సీ ఫిజికల్లీ. బట్ ఈ వ్యక్తి ఆల్రెడీ స్పిరిచువల్ రిలంలో అడుగుపెట్టి తన యొక్క ఫిజికల్ బ్రేక్ త్రూని ఆయన మాటలో చూశాడు కాబట్టి విశ్వాసం ద్వారా ఫిజికల్ రిలంలో ఉన్న బాండేజెస్ని బ్రేక్ చేసి స్పిరిచువల్ రిలంలో అడుగుపెట్టి తన విక్టరీని తను జయించుకున్నాడు. విశ్వాసులైన బిడ్డలు ఆయన మాటలో మన జీవాన్ని చూడాలి, అంతే. అడవి సంతోషిస్తుంది,
పుష్పిస్తుంది. నా జీవితం కస్తూరి పుష్పం వలె మారిద్ది. నీకు కనపడదు, కానీ నువ్వు ఆ మాటని మెడిటేట్ చేసి ముందుకెళ్ళిన మరుక్షణం దేవుడు నీ జీవితాన్ని ఆ రీతిగా మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బై ప్రైజింగ్ గాడ్ వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు రిలమ్ ఆఫ్ స్పిరిచువల్ రిలమ్. మనం దేవుణ్ణి ఆరాధిస్తూ స్పిరిచువల్ రిలంలోకి అరుగుపెట్టి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ లార్డ్, నా జీవితాన్ని చేస్తానన్నావు. థ్యాంక్ యూ లార్డ్, నా జీవితాన్ని చేస్తానన్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పి 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 సర్టెన్ పాయింట్లో నీ యొక్క ఆత్మ ఆ యొక్క నీ ఫిజికల్ రిలంని బ్రేక్ చేసి ఆ స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో నువ్వు అడుగు పెట్టేసినాడు. ఇంకా నీ బ్రేక్ త్రూస్ కోసం నువ్వు ప్రార్థన చేయవసరంలా, థ్యాంక్స్ చెప్తే సరిపోతా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నమ్మి విశ్వసించాడు అంతే. నమ్మాడు, వెళ్ళాడు, కొడుకుని సంపాదించుకున్నాడు. నమ్ము, వెళ్ళు, కార్యాలు సంపాదించేసుకుంటున్నామా. ఆమేన్. హల్లెలూయా. మా కాటేజెస్ మీటింగ్స్లో ఒక చిన్న టెస్ట్ మనీ నిన్నే నేను విన్నాను. నాకు ఆల్రెడీ ముందే ఆంటీ చెప్పారు, బట్ నిన్న ఆవిడ ఫిజికల్గా వచ్చి చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే అసలు చాలా ఆనందం వేసింది. ఈ కాటేజెస్ మీటింగ్స్ జరుగుతూ ఉన్న టైంలో చాలా చర్చెస్ నుంచి కూడా, వేరే చర్చెస్ నుంచి ఉన్న స్త్రీలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. ఆంటీ వాళ్ళ ఇంట్లోనే జరిగింది అది. సో వెళ్తే నిన్న ఆవిడ నాకు సందీప్ వాళ్ళ ఫంక్షన్లో ఆవిడ పట్టుకొని అసలు కళ్ళల్లో లిటరల్గా నీళ్లు ఇట్లా కారిపోతూ ఉన్నాయి అనమాట. ఆ తల్లికి చేయి పట్టుకొని ఇట్లా గట్టిగా ముద్దు పెట్టుకొని, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అమ్మా, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అమ్మా, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అమ్మా. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను నిన్ను నమ్మలేదు. నేను ఎవరి కోసం వచ్చానంటే సుశీల్ గారి కోసం వచ్చాను, నీ కోసం రాలా. నేను వచ్చేసరికి మీరు వాక్యం చెప్తా ఉన్నారు. నేను ఏదో ఎవరో ఒక ఆమె చెప్తుంది కదా అని చెప్పి మా మధ్యలో ఉన్న రిలేషన్ బ్రేక్ అవ్వకూడదని వచ్చానమ్మా. జస్ట్ కూర్చొని మీ వాక్యం వింటా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చెప్పినంతసేపు చెప్పి అందరికీ ప్రార్థన చేస్తున్నారు, లెగిసి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని దేవుడు చెప్తున్నాడు. కానీ నేను లెగట్లా, ఎందుకంటే నా ఈగో నన్ను ఆప్ చేస్తూ ఉంది. వయసులో చాలా చిన్నదానివి, నీ దగ్గరికి రావటానికి నా ఈగో హట్ అయిపోయింది. కానీ అందరికీ ప్రార్థన చేసి మీరు ఇంకెళ్ళిపోయే టైంలో నన్ను ఒక ఆత్మ బలవంతంగా లేపి నీ దగ్గరికి తీసుకొచ్చిందమ్మా. నేను నీ దగ్గరికి చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాను, ఆమె ఏం చెప్పిందంటే, నా ఆంటీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అండి. నేను సో అండ్ సో పలానా చర్చ్లో ఇంత ఈ ఇట్లా కమిటీ మెంబర్ని అది ఇది అని చెప్పినప్పుడు, మంచిదా ఆంటీ, చాలా సంతోషం అని చెప్పి నా కోసం ప్రార్థన చేయమ్మా అని అన్నారు. షూర్ ఆంటీ చేస్తాను, దేనికోసం చేయమంటారు చెప్పండి అంటే, మా పాప MBBS చదివింది, నాకు సర్టైన్ కమ్యూనిటీ నుంచే కావాలి, దాంట్లో నుంచి ఇంత చదివిన వాళ్ళు కనపడట్లేదు, నాకు నచ్చిన వాళ్ళు అస్సలు కనిపించట్లేదు, 2 years నుంచి మ్యాచెస్ ఎత్తుకుతా ఉన్నాను, నా పిల్లలకి మ్యాచెస్ రావట్లా, దానివల్ల నాకు చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నాను, మనశ్శాంతి లేదు, ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, ఇంకా ఎప్పటికి చేస్తాను, నా కూతురికి పెళ్ళి, వయసు అయిపోతుంది అన్న బాధ వెంటాడుతూ ఉంది, ప్రార్థన చేయమ్మా అన్నాను. ష్యూర్ ఆంటీ ప్రేయర్ చేస్తాను అని చెప్పి నేనేం చేయలే. ఆంటీ హృదయంలో ఉన్న బాధను తీసివేసి, ఏ డోర్ ఆ పాప లైఫ్లో మ్యారేజ్ అవ్వకుండా ఆగిపోయిందో, ఐ బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. తన కోసం నువ్వు సిద్ధపరిచిన వ్యక్తిని తీసుకురా నాయన అని 3 words చెప్పి ఆమెన్ చెప్పేశా. ఆవిడ కళ్ళు తెరవంగానే, మీరు నా పైన చేపట్టంగానే నా వెన్నులో నుంచి వణుకొచ్చిందమ్మా అన్నాను. అప్పటిదాకా ఆమె ఎవరు ప్రార్థన చేసినా సెన్స్ చేయలేదంట. ఆవిడ ఏజ్ ఆల్మోస్ట్ 60 above ఉంటుంది. అది దేవుడు మిమ్మల్ని టచ్ చేశాడు ఆంటీ. వితిన్ 1.5 month 2 monthsలో మీ అమ్మాయికి పెళ్ళైపోద్ది, ధైర్యంగా వెళ్ళండి అని చెప్పా. ఆమె బాధ ఆమెని నా మాట నమ్మటానికి ఆ వేని చూపించింది, హిస్ పెయిన్. ఆమె వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఒక సంబంధం వచ్చిందంట. వాళ్ళు వచ్చారు, ఆ వీక్ చూసుకున్నారు, ఆ నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ వీకో నెక్స్ట్ వీకో మ్యారేజ్ అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నచ్చిన వ్యక్తి, వాళ్ళకి కావాల్సిన వ్యక్తి, ఆ చదువు ఉన్న వ్యక్తే ఆ బిడ్డ లైఫ్లోకి రావటమే కాకుండా ఇంకోటి ఏం జరిగిందో తెలుసా? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు.
ఆమేన్. హల్లెలూయా. దట్స్ ద బిగ్గెస్ట్ మిరకిల్. తెలుసా మీకు? దేవుని మాట యందు విశ్వాసం ఉంచితే చాలు. దేవుని సేవకులు మీ మీద పలకబడిన మాట యందు విశ్వాసం ఉంచితే చాలు. మీ జీవితాల్లో మిరకిల్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆమె ఎలా జరిగిద్ది, ఏం జరిగిద్ది అనవసరం. జస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ తండ్రి నమ్మాడు అంతే. నువ్వు వెళ్ళు, నీ బిడ్డ స్వస్థత పడిపోయాడు అన్నాడు అంతే. చూడలా, వినలా, ఎవరు చెప్పలా, నమ్మి వెళ్ళిపోయాడు. తను నమ్మి తిరిగిన వెంటనే నాకు తెలిసి తన బ్రేక్ త్రూ అక్కడ జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం అంటే, అది బ్రేక్ త్రూ అంటే. నీ జీవితంలో ఎక్కడ బ్రేక్ త్రూ కావాలి? జస్ట్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగటం మొదలుపెట్టు. దేవుడు నీ జీవితాల్లో బ్రేక్ త్రూస్ ఇవ్వటం మొదలు పెడతా ఉంటాడు. యు ఆర్ అనాయింటెడ్ టు చేంజ్ ద అట్మాస్ఫియర్. దేవుడు నిన్ను అనాయింట్ చేశాడు. నీ యొక్క పరిస్థితుల్ని మార్చగలిగే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించి. చదువుదామా 2వ వచనం మళ్ళీ ఒకసారి. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికి ఉండును. అసలు పుష్పించడం మొదలు పెడితే చాలు, యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. పుష్పించడం మొదలు పెట్టింది కాబట్టి నీ అట్మాస్ఫియర్ని మార్చగలిగినంత శక్తి, అభిషేకం దేవుడు విశ్వాసుల మీద ఉంచేసేసాడంట. నీ పరిస్థితుల్ని మార్చగలిగే శక్తి దేవుడు నీ నోట్లో పెట్టేశాడు. ఆమేన్, ఆమేన్. పరలోకపు తాళపు చెవులు నీకు నేను ఇచ్చేసాను. మాథ్యూలో చెప్తాడు దేవుడు. నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకమందు నువ్వు బంధింపబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నువ్వు ఏది విప్పితే అది పరలోకమందు. అంటే నీ అట్మాస్ఫియర్ నువ్వు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఏసీలో మనం చల్లగా కావాలంటే సెట్ చేసుకోవచ్చు, వేడిగా కావాలంటే ఎలా సెట్ చేసుకోవచ్చు. అలా నీ జీవితంలో ఏది కావాలో ఆ బటన్ దేవుడు మన చేతుల్లోనే పెట్టేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, లైక్ ఎలాగా ఆ ఏసీ రిమోట్ తీసుకొని రూమ్ టెంపరేచర్ని మన కంట్రోల్లో పెట్టుకుంటామో అలాగా దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల్ని మన కంట్రోల్లో చేయించేసుకోగలిగిన అభిషేకాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించేశాడు. మీకు అనుగ్రహించేశాడు, మీకు అనుగ్రహించాడు, నాకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే చాలు, మీ జీవిత యొక్క పరిధుల్ని మార్చగలిగే శక్తి దేవుడు మీ చేతిలోనే పెట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మిషక్ని మీరు చూసి, షడ్రక్ మిషక్ అబేద్నెగో స్టోరీ మన అందరికీ తెలిసిందేనా? చదివి ఎంతమందికి తెలియదు, లేకపోతే చెప్తాను ఇప్పుడు సండే స్కూల్లో కూర్చోబెట్టి మీ అందరికి. షడ్రక్ మిషక్ అబేద్నెగోని తీసుకెళ్ళి ఎక్కడ వేసేసారు చెప్పండి? అగ్నిగుండంలో వేసేసారు. అగ్నిగుండంలో వేసేటప్పుడంట దాన్ని 7 అంతలు వేడి వేసేసారంట. చాలా బలాఢ్యులు తీసుకెళ్ళి షడ్రక్ మిషక్ అబేద్నెగోల్ని ఆ నుప్పుల గుండంలో వెయ్యటానికి తీసుకెళ్ళిన వాళ్ళు కరిగిపోయి చచ్చిపోయారంట. బట్ వీళ్ళు మాత్రం ఆనందంగా తిరుగుతూ ఉన్నారంట. దే హ్యావ్ రైట్, దే హ్యావ్ పవర్ టు సెట్ ద ఎన్విరాన్మెంట్. ఆ పరిస్థితుల్ని మార్చగలిగిన శక్తి, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని దేవుడు వారి పైన మెండుగా ఉంచాడు. కాబట్టి ఎంత పరిస్థితులు, ఒత్తిడి, వేడి, ప్రెషర్ పెరిగినా సరే దాన్ని మార్చగలిగిన శక్తి దేవుడు విశ్వాసుల జీవితాల్లో ఆయన అనుగ్రహించేశాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు చేంజ్ చేసేసాడు. దేవుడు వాళ్ళకి ఏ టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ని దేవుడు వాళ్ళకిచ్చిన శక్తి కొలది దాన్ని జయించి దాంట్లో నుంచొని ఉన్నాడు, నిలబడి ఉన్నారు. చూడండి, మీ పరిస్థితి అంతకంటే గొప్పదా? 7 అంతలు మంట పెంచటం అంటే ఏంటో తెలుసా? అలా వెళ్తేనే ఇంకా ఆ వ్యక్తి యొక్క ట్రేసెస్ ఉండవు. దాంట్లో దేవుని యొక్క శక్తి ద్వారా ఆ బిడ్డలు ఆ పరిస్థితిని డామినేట్ చేసి దాంట్లో గెలిచి నుంచున్నారు. ఆమేన్. గాడ్ హెస్ గివెన్ ద పవర్ టు డామినేట్. అది విశ్వాసులకి మాత్రమే ఇచ్చాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫెయిత్ఫుల్ పీపుల్కి మాత్రమే మీ పరిస్థితుల్ని డామినేట్ చేసుకోగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించేశాడు. నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఏది చేసినా సరే యు కెనాట్ డామినేట్ ద థింగ్స్. అధికారం దేవుడు విశ్వాసులైన బిడ్డలకి మాత్రమే ఇచ్చేశాడు.
నీ నోరు తెరువు, నేను బాగా నింపుతా అన్నాడు. నీకేం కావాలో నోరు తెరు. దేవుడు సర్వ సమృద్ధితోటి నిన్ను నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బిలీవర్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీ అప్రైజ్. తన జీవితంలో పరిగెట్టుకుంటూ వచ్చే సమస్యలకి విశ్వాసి ఒక సర్ప్రైజ్ అవ్వాలి. నువ్వు ఒక సర్ప్రైజ్ అవ్వాలి. మీ జీవితంలో వచ్చే సమస్యలకి నువ్వు వాటికి బౌ అని సర్ప్రైజ్ చేసి చూపించాలన్నమాట. అవి రాగానే ఇన్ జీసస్ నేమ్ ఐ కమాండ్ యూ లీవ్ దిస్ ప్లేస్ అంటే వెళ్ళిపోవాలి అంతే. నీ దగ్గరికి నిన్ను పడేయాలని వస్తున్నాయి, బట్ నువ్వు నుంచొని నీ యొక్క అధికారంతో దాన్ని డామినేట్ చేసి నుంచొని నీ యొక్క విక్టరీని దానికి చూపించాలి. ఎందుకంటే ఆ విక్టరీ దేవుడు మనకి సిలువలో ఇచ్చేసేసాడు. ఆమేన్. మన పాపాలకి, మన దోషాలకి, మన అపరాధాలకి, మన నిందలకి, మన బాధలకి, మన అవమానాలకి అన్నిటిని బ్రేక్ చేసేసి మన యొక్క డామినేటింగ్ స్పిరిట్ని, విక్టరీని దేవుడు సిలువలో మనకి ఆ రోజే దేవుడు మనందరికీ అనుగ్రహించేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ ఎ బిగ్గర్ టాస్క్, హీ గివ్ స్ట్రెంగ్త్ టు డామినేట్. ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీకు ఒక భయంకరమైన టాస్క్నే ఇచ్చాడు అనుకోండి, దాన్ని డామినేట్ చేయగలిగే శక్తి కూడా దేవుడు మీకు అనుగ్రహించేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ షేడ్రక్ మిషక్ అబేద్నెగోల్ని తీసుకెళ్ళి ఆ ఫైర్లో పడేసినప్పుడు వాళ్ళతో పాటు ఎవరున్నాడు చెప్పండి? ముగ్గురు వేసాము, నలుగురు కనిపిస్తున్నారని చెప్పారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు? దేవుడు. మీతో పాటు దేవుడు వస్తానంటున్నాడు ఈరోజు. మీ పరిస్థితిలో దేవుడు ఉంటానంటున్నాడు. నాలుగో వ్యక్తిగా కాదు, మీతో పాటు మీ అండగా నిలబడతానంటున్నాడు దేవుడు. ఆమేన్. మీ షాడో ఎవరంటే ఆయనే, మీ నీడ ఎవరంటే ఆయనే. ఆయన్ని చూసి పనులు జరిగిపోవాలి. ఈ లోకం ఆయన నీడని, ఆయన సెన్సెస్ని చూసి మీకు బౌ చేయాలి, మీ వాళ్ళ తల వంచాలి. దేవుడు ఆ రీతిగా విశ్వాసైన బిడ్డల్ని చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు చూడండి. కొన్ని సార్లు నాకు సమస్యలు వద్దు అని అంటే, అయితే పోనీ వెళ్ళి ఐగుప్తులోనే ఉండండి, పోనీ తోముకుంటా, కడుక్కుంటా, వండుకుంటా, బానిసత్వం చేసుకుంటా. నో, యు నీడ్ టు ఫేస్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్, గ్రేటెస్ట్ బ్యాటిల్స్. అప్పుడే దేవుడు ఆయన కృప ఎంత బలమైందో, ఆయన హస్తం ఎంత బలమైందో నీ జీవితం పట్ల చూపిస్తూ ఉంటాడు దేవుడు. ఇశ్రాయేలీని అనుక్షణం అరణ్యంలో ప్రతి నిమిషం పోషిస్తూనే వచ్చాడు. ఆ మన్నా పైనుంచి పడినప్పుడంట అదంతా చూడంగానే పుష్పించిన షారోను కస్తూరి పుష్పం వలె ఉందేమో అనిపిస్తుంది అంటది. దేంతో పోషించాడు ఇశ్రాయేలీని? మన్నాతో పోషించాడు. మన్నాతో అసలు ఎవరైనా మన్నా తినాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళకోకుండానే ఇశ్రాయేలీలు ఇక్కడే తినేసేసారు. అట్లాంటి బ్లెస్సింగ్స్ని దేవుడు మీ జీవితంలో దేవుడు జరిగించును గాక. అదే చెప్తున్నా, మనుషులకి అసాధ్యం అవ్వచ్చు కానీ దేవునికి అసాధ్యమైంది కాదు. వన్స్ యూ ఓపెన్ యువర్ హార్ట్, దేవుడు మన్నాతో మీ జీవితాలని నింపును గాక. మన్నా లాంటి కార్యాలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. చదువుదామా మళ్ళీ ఐజియా 35:4 చదవండి సిస్టర్. తెరిల్లు హృదయములతో సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. చాలు. వణికిపోతున్నాయా? పరిస్థితులను చూసి వణికిపోతున్నాయా? మీ చేతులు, మీ కాళ్ళు వణికిపోతున్నాయా? మీ కాళ్ళు అడుగు వేయలేకపోతున్నారా? భయం వేస్తుందా? పడి మళ్ళీ అదే పరిస్థితిలో అడిగేయటానికి భయం వేస్తుందా? అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సడలిన చేతులను దేవుడు బలపరచును గాక. ఆమేన్. ఇప్పటి వరకు నీ చేత్తో ఏది చేసినా అది ఫెయిల్యూర్గానే మిగిలిపోయి ఉండొచ్చు, బట్ ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మీ చేతుల్ని బలపరిచి పంపించును గాక. ఆమేన్, హల్లెలూయా. వణికిపోయారు ఇశ్రాయేలీలు. మనల్ని ఎవరు ఇక్కడి నుంచి రక్షిస్తారు, మనల్ని ఎవరు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారు అని. అప్పుడు దేవుడు తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చారు? మోషేని తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకోసం కూడా ఆయనే వచ్చేసాడు. ఆయన మోషే కాదు పంపించింది, ఆయనే మన కోసం దిగి వచ్చేసాడు. మన సడలిన చేతుల్ని బలపరచడానికి దిగి వచ్చాడు. మన కాళ్ళను ఏం చేద్దాం అనుకుంటున్నాడంట? త్రొట్టిల్లు మోకాళ్ళను దృఢపరుస్తున్నాడు. నీకు తెలియకోకుండా ఎవ్రీ టైమ్ యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు రాంగ్ డైరెక్షన్ ఏమో, బట్ దేవుని మాట వైపు మీరు తిరిగినాడు. మీ డైరెక్షన్ని దేవుడు ఆయన డైరెక్షన్లోకి మార్చును గాక. ఆమేన్. ఏ పరిస్థితిలో మీరున్నా, ఏ స్థితిలో మీరున్నా, వణికిపోయే పరిస్థితిలో ఉన్నా,
తొట్టిల్లే కాళ్ళతో ఉన్నా, ఎక్కడ ఎలా ఉన్నా దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరిచి పంపించును గాక. ఆమేన్. దృఢపరచును గాక. ఆ దృఢత్వాన్ని మీ హృదయాల్లో మీకు దేవుడు కలిగించును గాక. ఆమేన్. ఆయన మాట ద్వారా కలుగును గాక. ఆయన మాటలో ఉన్న విశ్వాసము వల్ల కలుగును గాక. ఈ రోజు నుంచి మీ చేత్తో ఏది చేస్తే అది సమృద్ధికరమైన జీవితంలో మార్చబడును గాక. మీ హ్యాండ్స్ని దేవుడు బ్లెస్ చేయను గాక. మీ కాళ్ళని దేవుడు ఆశీర్వదించును గాక. నువ్వు వేసే ప్రతి అడుగు విక్టరీలో నువ్వు వేయుదువు గాక. అట్లాంటి వైజ్ విజ్డమ్ని దేవుడు విశ్వాసులైన మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నా ఉన్నాడు, నా మాట యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. ఆయన యందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన మాట యందు విశ్వాసం ఉంచటం. ఆయన మాట యందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన జీవమందు విశ్వాసం ఉంచటం. అంటే ఆయన మాటని నువ్వు నమ్మి విశ్వసించినాడు, జీవం లేని పరిస్థితులు జీవములోనికి మార్చబడతా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. 4th verse చదువుదాం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారంట? తత్తరిల్లు హృదయాలు. ఎవరెవరు ఇక్కడ తత్తరబడిపోతున్నారో పరిస్థితుల్ని చూసి దేవుడు మీ తరపున ఫైట్ చేయటానికి వస్తానని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ ద సోల్జర్ హ్యావ్ ఈజ్ హిస్ కరేజ్. ఒక యుద్ధ వీరుడికి కావాల్సింది ఏంటి తెలుసా? కరేజ్. ఈ భూమి మీద మనము యుద్ధ వీరులమే. ఆ కరేజ్ దేవుడై మీ జీవితాల్లో నిలబడతానని చెప్తున్నాడు. ఆమేన్. భయపడే వాళ్ళని దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, భయపడే వాళ్ళని యుద్ధానికి తీసుకెళ్ళబాకని అన్నాడు. మీరు భయపడే వాళ్ళతో ఉండబాకండి. భయపడే వాళ్ళ పక్కన అస్సలు ఉండొద్దు. అవిశ్వాసుల పక్కన అసలు ఉండొద్దు. అవిశ్వాసం మాట్లాడే వాళ్ళు మీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి. నిజం చెప్పనా, ఇంకొక స్టెప్ ముందుకేసి చెప్పనా, భర్త అయినా సరే వినొద్దు, భార్య అయినా సరే వినొద్దు. విశ్వాసంతో నీ జీవితాన్ని మొదలుపెట్టినాక మళ్ళీ వెనుతిరగొద్దు. నాగటి పైన చేయి పెట్టి వెనుతిరుగువాడు తత్తరిల్లి నన్ను హృదయాన్ని ఏం చేస్తానంటున్నాడంట? ధైర్యంతో ఉంచుతానంటున్నాడంట. ఏ పరిస్థితులు మిమ్మల్ని భయపెడతా ఉన్నాయి? ఏ స్థితులు మిమ్మల్ని భయపెడతా ఉన్నాయి? ఏ మనిషి నిన్ను భయపెడతా ఉన్నాడు? ఎక్కడ నువ్వు భయంతో లాక్ అయిపోయి నీ జీవితాన్ని అక్కడ ఆప్ చేసావో, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ధైర్యపరిచి నీ వెనకాలే వెన్నంటే ఉండి నిన్ను నడిపించటానికి ఆయన తన్ను తానుగా దిగి వస్తున్నాడు మీ జీవితాల్లో. నిన్ను ద్వేషించిన వారికి ప్రతిదండన చేయటానికి వస్తున్నాడు. నిన్ను శిక్షించిన వారిని ప్రతిదండన ఇవ్వటానికి వస్తున్నాడు. నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళకి ప్రతిదండన ఇవ్వటానికి వస్తున్నాడు. నీ పక్షాన వస్తున్నాడు. కొంతమంది అంటారు, నాకు భర్త లేరు, నాకు ఆదరణ లేదు, నాకు అండ లేదు. నో 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 నో, ఆయనే దిగొచ్చి నీ తరపున ప్రతిదండన చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవునితో నడవాలి అని అంటే మీకు కరేజ్ కావాల్సిందే. ఆ కరేజ్ దేవుడే నిలబడి ఉంటాడు. మనుషులకి కరేజ్ డబ్బు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు. బట్ విశ్వాసులకి కరేజ్ సర్వోన్నతుడైన దేవుడే మీ కరేజ్గా ఆయన నిలబడబోతున్నాడు. యు మస్ట్ అండర్స్టాండ్ ద కెపాసిటీ ఆఫ్ వర్డ్. మీరు ఆయన మాట యొక్క కెపాసిటీని గుర్తెరిగితే చాలు, మీ కరేజ్ ఆయనగా నిలబడుతున్నాడు మీ జీవితాల్లో. ఆమేన్. హల్లెలూయా. యు మస్ట్ అండర్స్టాండ్ ద కెపాసిటీ. చూడండి, ఆయన మాటలో ఉన్న శక్తిని మనం గుర్తెరిగితే చాలంట. కరేజ్ని తెలుగులో ధైర్యం. ఆ మాటలో ఉన్న శక్తిని గుర్తెరిగితే ఆటోమేటిక్గా ధైర్యం మనలోకి నిలబడిపోయి ఉంటుంది. మన ముందు ఎంత వేల మంది జనాలు, పరిస్థితులు, మనుషులు వచ్చినా సరే ఆ ధైర్యంతో వాళ్ళ మీద ఫైట్ చేసి ఎదిరించి నిలబడగలిగిన శక్తి దేవుడు విశ్వాసులమైన మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసాడు, ఆయన మాటలో ఉన్న శక్తి ఎలాంటిది తెలుసా? లాజర్ 3 రోజులు అయిపోయి చచ్చిపోయినా సరే వెళ్ళి పిలవంగానే లెగిసి వచ్చేసాడు. కుళ్ళిపోయి ఉన్నాడు, వాసన వస్తూ ఉన్నాడు. బయట నుంచుంటేనే కంపు కొడతా ఉంది. బట్ ఆయన మాటలో ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసా?
కుళ్ళిపోయిన పరిస్థితుల్ని సహితం జీవములోనికి మార్చగలిగిన శక్తి ఆయన మాటలోనే దాగి ఉంది. ఆమేన్. చచ్చిపోయినాయి అని పరిస్థితులు ఇక అయిపోయింది అంటున్నారా? బట్ ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో రక్షణ ఉంది, ఆయన మాటలో ధైర్యం ఉంది, ఆయన మాటలో నిరీక్షణ ఉంది, ఆయన మాటలో హోప్ ఉంది. ఆయన మాటని వినగలిగే శక్తి నీకుంటే చాలు, ఆటోమేటిక్గా ధైర్యం నీ వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది పిల్లలు చెప్తా ఉంటారు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందని. అంటే యు ఆర్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్ అని అర్థం. వేరే వాళ్ళకి జరగొచ్చేమో, నిన్ను బాధించే వ్యక్తులు మీ జీవితాల్లోకి రావటం. నా దగ్గరికి మొన్న ఒక యవనస్తుడు వచ్చి, అక్క ఇట్లాగే ఇక్కడ ప్రేయర్ చేయించుకుంటానికి వస్తే పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది అక్క అని అన్నారు. పెళ్లి సంబంధం వచ్చిందంట, కానీ ఆ అమ్మాయి నచ్చింది, అంతా బాగుంది, ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ భయం వేస్తుందంట. ఎందుకు భయం వేస్తుందమ్మా నీకు అని అంటే, అక్క ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే నాకు ఆమె నమ్మాలంటే భయం వేస్తుంది అక్క అని అంటారు. అదేంటమ్మా నువ్వు ట్రావెల్ చేసావు కదా అంటే, కొంచెం ఇప్పుడు 2 months అయిందంటున్నావు మాట్లాడుతున్నావు అంటే, అదేనక్క తను మాట్లాడే చూపించే ప్రేమ నిజమో అబద్ధమో కూడా గుర్తెరగలేని స్థితిలో అయిపోయానక్క అని అంటారు. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, లిటరల్గా నవ్వితే బాగోదు అబ్బాయి ముందు అని చెప్పి నేను, డోంట్ వరీ అమ్మా, జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మాటలో విశ్వాసం ఉంచు. అంటే నేను ప్రార్థన చేస్తే, అన్న ప్రార్థన చేస్తేనే వచ్చిందాక ఈ సంబంధం అన్నారు. మరి అన్న ప్రార్థన చేస్తే సంబంధం వచ్చినన్నాను, అప్పుడు ఆ సంబంధం తెచ్చిన దేవుని యందు విశ్వాసం లేదా నీకు? ఆయన మాట యందు విశ్వాసం లేదా? అందుకే అన్నాను కదా, ఫస్ట్ టైం పరిస్థితులు మనుషులందరికీ అది ఎండిపోయిన కాలం అవ్వచ్చు, కానీ నీకు మాత్రం పుష్పించే కాలం. మనుషులందరికీ చెడ్డ వ్యక్తులతో జత కలపొచ్చు, కానీ నీకు మాత్రం నీ జీవితంలో బ్లెస్సింగ్ ఇచ్చే వ్యక్తితో నేను మిమ్మల్ని జతపరుస్తూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. అమ్మగారింట్లో ఎలా ఉన్నావో అత్తగారింట్లో కూడా అలాగే ఉండే కుటుంబం దేవుడు మీకు అనుగ్రహించును గాక. అమ్మగారింట్లో ఎంత అధికారికంగా ఉన్నావో అదే అధికారము, అదే గౌరవం ఇచ్చే అత్తగారిల్లు మగపిల్లలైన మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భయం వచ్చింది అంటే విశ్వాసం లేదని అర్థం. భయం ఎక్కడి నుంచి వస్తుంది? అవిశ్వాసంలో నుంచి వస్తుంది. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిలో నుంచి వస్తుంది. నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితాన్ని కస్తూరి పుష్పము వలె పుష్పించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎండ్లెస్ లైఫ్. ఆయన మాటకి అంతం అనేది ఉండదు. ఇంతవరకే, సర్టెన్ లిమిట్ వరకే ఆయన లైఫ్ పనిచేస్తుంది. చూడండి, మన జాబ్స్కి రిటైర్మెంట్ ఉండొచ్చు, మనం వేసుకునే మెడిసిన్స్కి రిటైర్మెంట్ ఉండొచ్చు, మనం వాడే గూడ్స్కి రిటైర్మెంట్ ఉండొచ్చు, మన బట్టలకి ఒక సర్టెన్ లిమిట్, దాని తర్వాత పిగిలిపోతూ ఉంటాయి. బట్ ఆయన మాటకు మాత్రం ఎండ్లెస్ ఉంటుంది. ఆమేన్. వన్స్ నీ మీద డిక్లేర్ అయింది అంటే ఆ ప్రామిస్ నువ్వు చనిపోయినా సరే నీ ఎముకలకి సహితం పనిచేస్తానే ఉంటుంది. లైక్ లాజర్ జీవితంలో ఎలా పనిచేసిందో నీ జీవితంలో కూడా ఆయన మాట యొక్క శక్తి పనిచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 జ్ఞానం ఆయన ఇస్తాడు, నడవలసిన బాధ్యత ఎవరిది? నీదే. నమ్మి విశ్వసించి నడు, దేవుడు విక్టరీలోకి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఫిజికల్ మ్యాన్ గాట్ డిస్ట్రెస్డ్, బట్ దట్ ఫెయిత్ కమ్స్ బై సూపర్ న్యాచురల్ మ్యాన్. ఫిజికల్గా నువ్వు చిరాకు పడవచ్చు, డిస్ట్రెస్ అవ్వచ్చు, బట్ స్పిరిచువల్ రిలంలో ఒక స్పిరిచువల్ వ్యక్తిగా నువ్వు ఎప్పుడు కూడా విశ్వాసంతోనే నీ జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. చిరాకు ఉంటుంది, చిరాకు లేని వ్యక్తులు ఎవ్వరు ఉండరు. చిరాకు ఉన్నా సరే దేవుని మాటలో ఉన్న శక్తిని నువ్వు గుర్తెరిగిన నాడు నీ జీవితము ఉన్నత పరిధిలోకి దేవుడు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని తన వాళ్ళే చాలా సార్లు చంపేద్దాము అని అనుకుంటారు. దావీదు ఎంతగానో నమ్మిన వాళ్ళు. 1 Samuel 30:3-4 చదువుదాం. దావీదు అతని జనులను
భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి, మళ్ళీ చదువుదామా. దావీదు తన జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చాడంట. మీరు మీ జీవితంలో ఉన్నదంతా కోల్పోయి నువ్వు ఏడవటానికి కూడా శక్తి లేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రా, నిన్ను బలపరిచి నీ తత్తరిల్ల హృదయాన్ని బలపరిచి పంపించగలిగిన శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఆమేన్. 400 people want to kill David. రాళ్లతో కొట్టి చంపుదాం అనుకుంటారు. దీని తర్వాత మనం చదివినట్లయితే ఆ స్టోరీ అంతా మనం చదివితే రాళ్లతో కొట్టి దావీదుని ఎందుకు చంపుదాం అనుకుంటారంటే దావీదు వల్ల వాళ్ళ జీవితాల్లో అవసరతలు అన్నీ తీరటానికి కారణం ఎవరు? డేవిడే. డేవిడ్ వల్లే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. డేవిడ్ వల్లే వాళ్ళు బ్రతికున్నారు. అట్లాంటి వాళ్ళే వాళ్ళ లైఫ్ వాళ్ళని విసికించేయటం, అంటే వాళ్ళ కలిగి ఉన్నదంతా పోయేసరికి ఒక టైప్ ఆఫ్ విసుగు ఆత్మ బిడ్డల మీదకి వచ్చేస్తుంది. తన వాళ్ళే తనను చంపటానికి చూస్తూ ఉంటారు. తన వాళ్ళే తనను నాశనం చేయాలి. చూడండి, మన ద్వారా బాగుపడిన వాళ్ళే ఒక సర్టెన్ టైంలో మనకి ఎనిమీస్గా మారిపోతారు. అట్లాంటప్పుడు కూడా మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని బలపరిచి పంపించటానికి కావాల్సినంత శక్తి ఆయన సన్నిధిలో నిలబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితులు నిన్ను చంపటానికి రావచ్చు, కానీ లైక్ దావీదు వలె మనం అనుదినము అనుక్షణము దేవుని దగ్గరికి వెళ్ళి బలము పొందుకుంటాం. అలవర్చుకున్న నాడు మన పరిస్థితుల మీద దేవుడు మనకి ఎల్లప్పుడూ విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఇట్స్ ఇంపార్టెంట్ టు సీక్ గాడ్ వైల్ వి ఆర్ ఇన్ టెన్షన్ సిచ్యువేషన్స్. టెన్షన్ పరిస్థితుల్లో దేవుని వైపు చూడటం అలవాటు చేసుకోండి. మనల్ని అసలు అది అసాధ్యం అనమాట. అది ఎలా అసాధ్యం అంటే, మా ఫాదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఆ హార్ట్ స్ట్రోక్ అని కూడా మేము తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి. జస్ట్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అని తీసుకెళ్తే వాళ్ళు స్కాన్ చేసి ఈసీజీ అని అవని ఇవని తీసి మొత్తం 5 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అని చెప్పేశారు. 3 వాల్స్ అయితే 90% బ్లాకేజెస్ ఉన్నాయి. ముడుచుకుపోయి సన్న థ్రెడ్ లాగా చూపించారు. అప్పుడు ఉంది టెన్షను. మేము చెప్పలేము, ఏం జరిగిద్దో చెప్పలేము, ఏమైద్దో తెలియదు. మాకు అసలు బ్రతుకుతారో బ్రతకరో కూడా తెలియదు. ఆపరేషన్ చేసేటప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే వి కాంట్ డూ ఎనీథింగ్. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి చెప్పండి? ఎవరికి చెప్పలేక, బాధని బయటికి చెప్పలేక ఎంత భయంకరంగా నలిగిపోతూ ఉన్నామంటే, నేను కానీ మా బ్రదర్స్ కానీ, మా మదర్కి చెప్తే మళ్ళీ ఆవిడేమైపోద్దో అన్న టెన్షన్, వేరే ఎవరికైనా చెప్తే వాళ్ళు మాట్లాడే అవిశ్వాస మాటల వల్ల దేవుని కార్యం ఆగిపోద్దన్న ఒక భయం. జస్ట్ షట్ అవర్ మౌత్స్. నా నోరు గట్టిగా మూసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చొని, లార్డ్ హియర్ మై వాయిస్, బై హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్ అన్న మాటని నా తండ్రి జీవితంలో నువ్వు నెరవేర్చండి నాయన. దీర్ఘాయువు చేత మీరు దీవిస్తానన్న మాట ఐ వాంట్ టు సీ లైవ్. నా జీవితంలో నా తండ్రి పక్షాన నేను చూడాలి నాయన. వాట్ ఎవర్ డాక్టర్ సెడ్ ఐ డోంట్ వాంట్. డాక్టర్లు ఏది చెప్పినా నాకు అనవసరం, కానీ నువ్వు నాకు వాగ్దానం చేసావు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. నేను అదొక్కటే మాట్లాడతా. ఆ రూమ్లో కూర్చొని జస్ట్ ఆ ఫ్లోర్ పైనే మోకాళ్ళు వేసి కూర్చొని కంటిన్యూగా ప్రేయర్ చేస్తూనే ఉన్నా. మధ్యలో మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి రావటం చూస్తుంటే దుఃఖము, కానీ నేను ఐ డోంట్ వాంట్ టు క్రై. 1 డ్రాప్ ఆఫ్ టీయర్స్ కూడా మా నాన్నగారి ముందు నేను వెళ్ళి కనపడినప్పుడు, ఆపరేషన్కి వెళ్ళే ముందు పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు 1 డ్రాప్ ఆఫ్ టీయర్ కూడా రానివ్వలేదు. ఎందుకో తెలుసా? ఇఫ్ ఐ క్రై, నేను ఏడ్చాను అంటే నేను సాతాన్ గాడికి ఛాన్స్ ఇచ్చినట్లే. ఎస్, మీరు ఏడవలేదా సిస్టర్ అంటే ఏడ్చేసా. ఎంత ఏడ్చానో తెలుసా? దావీదు వలె ఇంకా ఓపిక లేనంత ఏడ్చేసా. ఇంట్లో కూర్చొని, బాత్రూంలో కూర్చొని గట్టిగా ట్యాప్స్ ఓపెన్ చేసి ఏడ్చేశాను. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి
సీక్ చేయటం, ఆయన ముఖాన్ని దర్శించటం మొదలుపెట్టాను. దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. మా డాడీని ఆపరేషన్కి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయ్యేటప్పుడే సెకండ్ స్ట్రోక్ వచ్చేసింది. ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, సెకండ్ స్ట్రోక్ వచ్చేసింది. ఇంక వాళ్ళు చెప్పారు డాక్టర్స్, థర్డ్ది ఇంకెప్పుడైనా రావచ్చు, ఎనీ టైం విత్ ఇన్ సెకండ్స్లో కూడా రావచ్చు, వీ కాన్ డూ, ఆపరేషన్ చేసేటప్పుడు కూడా రావచ్చు అని అన్నారు. నో, డోంట్ వరీ, తీసుకెళ్ళండి. దేవుడు స్వస్థపరిచి తీసుకొస్తానని నాకు చెప్పాడు. అంతే. ఐ బిలీవ్ ఇన్ దట్ వర్డ్. ఐ బిలీవ్. నా టెన్షన్ సిచ్యువేషన్లో నేను ఎవరిని ముఖదర్శనం చేసుకున్నానంటే దేవుణ్ణి దర్శించాను. మీరు ఇక్కడ చదివినట్లయితే చదువుదామా, ఈ దావీదు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే 38వ అధ్యాయం చదవండి సిస్టర్. 30th చాప్టర్ 8th verse. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. దావీదు విచారణ చేయగా. ఎవరి దగ్గర విచారణ చేశాడంట? యెహోవా యొద్ద. ఎవరి దగ్గర చేశాడంట? యెహోవా యొద్ద. గట్టిగా చెప్పండి, ఎవరి దగ్గర చేశారు? మీ కష్ట సమయంలో దేవుని దగ్గర విచారణ చేయటం అలవర్చుకోండి. దేవుడు మీ మిరకిల్స్ ని మీకు ముందుగా చూపించేస్తా ఉంటాడు. నేను దేవుని దగ్గర ఏడ్చి నా స్ట్రెంగ్త్ అంతా పోయే అంతవరకు నా లైఫ్లో నేను కావాల్సినంత ఏడ్చేశాను. అంతే, నా ఏడుపు ఆ బాత్రూమ్తో ఆగిపోయింది. నేను బయటకు వచ్చి దేవుని దగ్గర విచారణ చేయటానికి మోకరించినప్పుడు దేవుడు నా సమస్యకి సొల్యూషన్ చెప్పాడు. నా సమస్యకి ఏమి చేస్తే జరిగిద్దో చెప్పాడు. దావీదు దేవుణ్ణి విచారణ. చూడండి, ఒక పక్కన అందరూ చంపుతానని వస్తున్నారు, దావీదుకి ప్రాణభయం ఉంది. ఒకవైపు నా అన్న వాళ్ళందరినీ చెరసాల్లోకి తీసుకెళ్ళిపోయారు, భార్యలతో సహా, కుమారులతో సహా. భార్యలు పోయినా భర్తలకి బాధ ఉండదు, కానీ బిడ్డలు పోతే బాధ వచ్చేస్తూ ఉంటుంది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? కొంచెం హట్ అయినట్టున్నారు. వారసులు కావాలి. దావీదుకి కలిగిందంతా తీసుకెళ్ళిపోయారంట. ఏం మిగిలింది దావీదు దగ్గర? ఏమీ లేదు. చుట్టూ చూస్తే శూన్యం, మరణ భయం వెంటాడుతూ ఉంది. ఏ క్షణం తనను వచ్చి చంపేస్తారో తెలీదు. దిక్కు తోచని స్థితి, చీకటి పరిస్థితి. ఎటువైపు చూసినా సరే మనకి కనిపించేది దావీదుకి కనిపించేది ఏంటంటే చీకటి మాత్రమే. అట్లాంటి పరిస్థితిలో దేవుడు దావీదుని బలపరచడం మొదలుపెట్టాడు. నీ కష్ట పరిస్థితుల్లో నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన దగ్గర విచారణ చేయటానికి నువ్వు అడుగు పెట్టడం మొదలు పెట్టినప్పుడే దేవుడు స్టెప్ బై స్టెప్ నీ యొక్క జీవితానికి కావాల్సిన సొల్యూషన్స్ అన్నిటిని దేవుడు మీకు కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన దగ్గర మనం చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి, లార్డ్ నేనేం చేయాలి? దావీదు మన టెన్షన్ పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ముఖదర్శనం చేసుకున్న నాడు మన యొక్క సమస్యలకి సొల్యూషన్స్ ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆ రీతిగా మనం ఉందామా? ఈ రోజు నుంచి మన ఆత్మీయ జీవితం ఆ రీతిగా మార్చుకుందామా? దేవుడు ఆ రీతిగా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి నింపి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కస్తూరి పుష్పము వలె దేవుడు మీ జీవితాల్ని చేయును గాక. సడలిన చేతుల్ని బలపరచును గాక. తత్తరిల్లు హృదయాల్ని బలపరచును గాక. వంగని మోకాళ్ళని దృఢపరచును గాక. అట్టి కార్యాలు ఈ రోజు నుంచి దేవుడు మీ జీవితాల్లో చేయటం అనుక్షణం మీరు అనుభవించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఒక 2 minutes. దేవుడికి చెప్దామా? దేవా, ఇదిగో ఈ స్థలంలో నా మోకాళ్ళు తత్తరిల్లుతూ ఉన్నాయి. ఇదిగో ఈ ప్లేస్లో నేను భయపడతా ఉన్నా. ఇదిగో ఈ ప్లేస్ నా మీద ఓవర్ డామినేట్ చేస్తూ ఉంది ప్రభువా. ఇదిగో ఈ స్థలాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నా. నీ యందు విచారణ చేయటానికి నేను వచ్చాను ప్రభువా. లార్డ్, షో మీ ద సొల్యూషన్ ఫాదర్. దావీదుని ఎలాగ దర్శించావు, దావీదుని ఎలా బలపరిచావో దేవా, ఈరోజు నన్ను బలపరచమని అడుగుతున్నాం. నా బలహీన సమయంలో, నా
బలహీన పరిస్థితుల్లో లార్డ్ నువ్వు నన్ను బలపరచమని నేను నిన్ను అడుగుతున్నాను ప్రభువా. గివ్ మీ ద స్ట్రెంగ్త్ లార్డ్, గివ్ మీ ద స్ట్రెంగ్త్. ఆయన ఇప్పటి వరకు మీ జీవితంలో చేసిన చిన్న చిన్న కార్యాలు చాలు, మెరకిల్స్ చాలు, ఉన్నతమైన బ్రేక్ త్రూస్లోకి నువ్వు అడుగు పెట్టడానికి, నీ విశ్వాసం బలపడటానికి. ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యాలు చాలు. ఏమి కార్యాలు చేయలేదా? అయితే నువ్వు ఈరోజు బ్రతికి జీవించి ఉన్నావంటే అది కూడా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమే. ఆ ఒక్క కార్యం చాలదా నీ జీవితంలో మూసుకుపోయిన తలుపులు తెరవటానికి? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నోరు తెరిచి దేవునికి చెప్దామా? దేవా నీకు వందనాలు నాయన, మాతో మాట్లాడినందుకు వందనాలు, నీ మాట ద్వారా మమ్మల్ని బలపరుచుకున్నందుకు వందనాలు ప్రభువా. నీ శక్తితో మరొకసారి మమ్మల్ని నింపి పంపిస్తున్నందుకు మీకు వందనాలు. అరణ్యములో కస్తూరి పుష్పము వలె ప్రభువా మా జీవితాల్ని నువ్వు చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. వి రిసీవ్ దట్ ప్రామిస్ లార్డ్, వి డిక్లేర్ దట్ ప్రామిస్ ఇన్ టు అవర్ లైఫ్స్ ఫాదర్. ప్రభా చీకటి పరిస్థితుల్ని వెలుగులోకి మార్చగలిగిన శక్తి నువ్వై ఉన్నావు అన్నావు ప్రభా. ప్రతి క్షణం అనుక్షణం కన్సిస్టెన్సీగా ప్రభా మా ఆత్మలు మీ దగ్గర విచారణ చేసే ఆత్మ యొక్క స్వభావాన్ని, అట్టి స్పిరిట్ని ఐ రిలీజ్ అపాన్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ ద బ్రేక్ త్రూస్ లార్డ్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్, ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైం అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.